ఆరిపోయే దీపానికి వెళ్తురెక్కువ అంటే ఏమో అనుకున్నా. నిజమేనోళ్ళ వానకాలం ఒడిచిపోవడానికి అత్తుందా? కానీ పోత పోత బలమంతా చూపిస్తుంది అనిపిస్తుంది నాకు. సరే వాన పడితే వడని మంచిదే, కానీ ఆ వానతోని పట్నములకు అరిగోస అవుతుంది. గదే నాకు నెత్తి నొప్పి అవుతుంది. ఒక్కసారి ఇంట్లోకెళ్ళా బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎప్పుడు వాపస్ పోతామో అర్థం కాకుండానే అవుతుంది. సరే నా బాధ నాకు ఉంటుంది, కానీ ఈ వారం ముచ్చనైతే చూడురు మరి. ఖతం మళ్ళా దంచింది, మళ్ళా ఆగమాగమైంది. మన పట్నం వాన గురించి చెప్తున్నానోళ్ళా. అసలైతే మొన్నటిదాకా ఎండగొట్టిందా, ఇక వానకాలం ఒడిచింది, చలికాలం మాయిల్ని స్టార్ట్ అయినట్టే అని అనుకున్నా. కానీ 2 రోజుల సంది ఇక వానదేవుడు సూర్యుని వెనకకు పంపి రంగంలోకి దిగిండు. వాన పడుతూనే ఉన్నది, వరద వారుతూనే ఉన్నది. ఇక ఇది జాలదని గాలి దుమారం, అక్కడక్కడ చెట్లు కూడా కూలిపోయినాయి. రోడ్ల మీద వరద, ఇక చీకటి పడంగా ఓగా వస్తాయిందా జనాలకు. అయితే ఇక బంగాళాఖాతంలోనట అల్పపీడనం ఎటపటం చేసినట్టు చేసిందట. ఇక అల్పపీడనం చేయబట్టి వానదేవునికి బలం వచ్చింది. ఇంకేమున్నది, ఆ బలమంతా మనకు చూయిస్తుండు. హైదరాబాదులనే కాదు, ఊర్లలో కూడా వానలు బాగా పడుతున్నాయి. ఉరుములు పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగులతోని దావకాండ్లలో కూడా పడ్డరు. అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట, మన తెలంగాణ అంతటా ఈ 4 రోజులు పెద్ద వానలు పడతాయటనోళ్ళ. పెద్ద పెద్ద గాలి దుమారాలు పిడుగులు వస్తాయి అంటురు. అందుకే పైలంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని ఆఫీసర్లు అంటుర్రు. పెద్ద పని ఉంటేనే బయటికి రారు, కానీ ఉత్తదానికి పచ్చదానికి రాకురని చెప్తురు మరి.